అలాగే వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మనం మన ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, అది మనం ఫస్ట్ ఇండికేటర్ ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్ 1 minute చార్ట్ లో జూన్ 12న మన 3 సిగ్నల్స్ పడినాయి. అది బై సిగ్నల్, లాస్ట్ లో బై ఉంది. అది ఇప్పుడు ఈ రోజు సెల్ సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి బై నుంచి ఇక్కడ వరకు మనం దగ్గర 526 పాయింట్ దాకా క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఈ మంత్ జూలై ఇక్కడ ఫస్ట్ ఫ్రైడే మనకి ఇక్కడ 469 పాయింట్ దాకా వచ్చినాయి. సో తర్వాత హైయెస్ట్ ఇక్కడ 689 పాయింట్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి డ్రా డౌన్ 2 trades మనకి 194 పాయింట్స్ దాకా లాస్ అయ్యింది. మళ్ళీ ఇంకో 2 ట్రేడ్స్లో మనకి 721 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి 1, 2, 3, 4 trades మనకి 465 పాయింట్స్ అనేది మైనస్ అయ్యింది. సో ఇప్పుడు ఈ రోజు బుక్ చేసిన ఒక ట్రేడ్ మనకి దగ్గర 500 పాయింట్ దాకా ఇచ్చింది. సో ఓవరాల్గా ఈ మంత్ ఇప్పుడు వరకు మనం 800 పాయింట్స్ దాకా బుక్ చేయడం జరిగింది. సో ఏ రోజుకి ఆ రోజు మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్స్తో సహా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇంకా 858 ఇప్పుడు కంప్లీట్ ప్రాఫిట్ అనేది నడుస్తుంది. ఈ రోజు బుక్ చేసింది 526. మన ఎక్సెల్ షీట్లో ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఎక్సెల్లో ఇక్కడ వేయడం జరిగింది. సో ఈ మే నెల ఎంత వచ్చినాయి, ఏప్రిల్, మార్చి ఏ మంత్ ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయో ఎక్సెల్ షీట్లో వేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు మనకి 6759 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ డే ఇక్కడ 581 వచ్చింది. సో డ్రా డౌన్ జరిగి మనకి -85 దాకా వెళ్ళాయి. మళ్ళీ 793 పాయింట్స్ దాకా బుక్ చేయడం జరిగింది. సో ఒకే స్ట్రాటజీని అలా మనం కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటే ఆ స్ట్రాటజీ మన లాస్లని కవర్ చేసుకుని ప్రాఫిట్లోకి తీసుకెళ్ళి మనకి ప్రాఫిట్లు ఇస్తుంది. సో మనం ఇదే ఇండికేటర్ మనం సెన్సెక్స్లో చూస్తాం కదా. సో సెన్సెక్స్లో చూస్తాం, సెన్సెక్స్ చార్టు. సెన్సెక్స్లో మనకి సో 3 trades బై, ఈరోజు సెల్ వచ్చింది. ఈ ట్రేడ్లో మనం 1835 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. అప్పుడు సెల్ 340 నడుస్తుంది. సో ఇక్కడ వేసాం 1835, 1681 పాయింట్స్ అనేది ఈ మంత్ క్యాప్చర్ చేయడం జరిగింది. మే నుంచి ఇప్పుడు వరకు అయితే 3217 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం సెకండ్ ఇండికేటర్ చూద్దాం. ఇది మన సెకండ్ ఇండికేటర్ బ్లూ ఓషియన్ 5 minute చార్ట్లో జూన్ 12న సెల్లో ఒకటి బై ఒకటి ఇచ్చింది కదా. సో ఈరోజు సెల్ సిగ్నల్ పడింది. సో ఇక్కడి వరకు మనం 445 పాయింట్స్ అనేది ఈరోజు బుక్ చేయడం జరిగింది. సో ఇంకోటి వేయడానికి నడుస్తుంది. సో ఇప్పటి వరకు బ్లూ ఓషియన్ 445 పాయింట్స్, అప్పటి వరకు 416 పాయింట్స్ అనేది ఈ మంత్ బుక్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే మనకి జనవరి 27 నుంచి ఇప్పటి వరకు అయితే మనకి 7000 పాయింట్స్ దాకా బుక్ చేయడం జరిగింది ఇందులో. సో మన థర్డ్ ఇండికేటర్ చూద్దాం. ఇది ఎవరెస్ట్ మన థర్డ్ ఇండికేటర్ ఎక్కడ వేసి 3 minute చార్ట్లో జూన్ 12న బై ఇచ్చింది. సో ఈరోజు సెల్ సిగ్నల్ పడింది. ఈరోజు 439 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. +32 రన్నింగ్లో ఉంది. 439 ఈ మంత్ ఇప్పుడు దాకా 487 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. సో 695 పాయింట్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది ఆప్షన్ బయింగ్లో అయితే ఈరోజు 526 అంటే ఒక ఆప్షన్ బయింగ్కి వచ్చి 25,000 దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇది సిస్టమాటిక్ ఇండికేటర్స్గా డెవలప్ చేసాం వీటిని. సో వీటిని కన్సిస్టెంట్గా వాటి రూల్స్ బేస్డ్గా మనం అది కనెక్ట్ చేసుకున్నా, లేకపోతే ఇట్లా చూస్తూ ట్రేడింగ్ చేసిన ఎటువంటి భయం లేకుండా మనం కన్సిస్టెంట్గా క్యాపిటల్ అనేది కొంచెం పెట్టుకుని కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మనకి మంచి ప్రాఫిట్లు తీసుకోవడం అనేది జరుగుతుంది.
సో ఫర్దర్గా మన వీడియో చూస్తూ ఉండండి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.